లేని మద్యం స్కామ్ను ఎలా సృష్టించారు, ఒక్కొక్కరుగా ఈ కేసులో అందరినీ ఏ రకంగా ఇరికించే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో? కొన్ని రిమాండ్ రిపోర్ట్లు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. మీతో కూడా పంచుకోవాలా ఈ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. బాలాజీ గోవిందప్ప కమ్ టు రాజ్ కాశిరెడ్డిస్ ఆఫీస్ ఫర్ డిస్కసింగ్ వేరియస్ ఇష్యూస్ అండ్ క్యారీ మెసేజెస్ అండ్ క్యారీ క్యాష్ ఫ్రమ్ లిక్కర్ కిక్ బ్యాక్స్ ఇన్ హిస్ వెహికల్ వైల్ గోయింగ్ బ్యాక్ అని చెప్పారు. ఇంచుమించుగా 50 కోట్ల రూపాయలు గోవిందప్ప గారు కారులో పెట్టుకుని వెళ్దాం అనుకుంటున్నారట. సరే, వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం సార్. ఈ లెక్క ప్రకారం 50 కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళాలనుకుంటే ఒక టన్ అండి, అంటే 1000 కేజీలు బరువు ఉంటుంది. కారులో పెట్టుకొని చలాకీగా ఆయన నడుపుకుంటూ ఎక్కడికి పోయేవాడో రాస్తున్నారు. సరే, ఎట్లా పాసిబుల్ అయ్యింది ఇది? 4-5 కూలి మనుషులను పెట్టుకొని ఆ డబ్బులు ఒక బ్యాగ్ లో ఇంట్లో నుంచి బయటికి తీసుకొని రావాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇలా 3250 కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రతిరోజు హార్డ్ క్యాష్ తీసుకొని వెళ్లే వాళ్ళని చెప్తున్నారు. ఎక్కడ సార్ ఒక పెద్ద గూడెని ఏదన్నా పెట్టాలి, హెరిటేజ్ వాళ్ళు పెట్టుకున్నట్లు ఒక 20-30 ఎకరాల్లో ఒక పెద్ద గూడెని పెట్టుకుంటే ఆ డబ్బులన్నీ పెట్టుకోవచ్చు. ఈ 3250 కోట్ల రూపాయలు ఎలిగేషన్ మా మీద చేస్తున్నారు కదా సార్. ఒక్క రూపాయి ఎక్కడన్నా పట్టుకున్నట్లు, ఒక్క రూపాయి, సరే ఒక 10 పైసలు ఎక్కడైనా సీజ్ చేసినట్లు. సరే, ఈ డబ్బులన్నీ ఏం చేశారు? ఒకవేళ నిజంగానే దోచుకున్నారు అనుకున్నాయి, ఈ డబ్బులన్నీ పలానా చోటకి తీసుకెళ్లారు, పలానా హెరిటేజ్ లో పలానా బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నారు, లేకపోతే పలానా ఈనాడు పేపర్ కొనుక్కున్నారు, ఏదో ఒకటి చూపించాలి కదా, ఫైండింగ్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. పైసా సీజ్ చేసేది ఉండదు. అసలు ఏం చేశారు సార్? జేబులో ఏమైనా పెట్టుకున్నారా? గోవిందప్ప గారు అరెస్ట్ చేశారు కదా, గోవిందప్ప గారు జేబుల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా పెట్టుకున్నాడేమో 3250 కోట్ల రూపాయలు రాస్తారనుకుంటా రిమాండ్ రిపోర్టు. అరే, అసలు ఏ మాత్రం లేకుండా, అసలుకి స్కామే లేదు, కుంభకోణమే లేదు, కానీ 3250 కోట్ల రూపాయలు తీసుకున్నామని. ఏం సార్ 3250 కోట్ల రూపాయలు కారులో తీసుకెళ్తున్నారు అని చెప్తే నమ్మడానికైనా మనుషులు ఉండాలి కదా.